హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఈ సీజన్లో దొరికే స్వీట్ పొటాటోతోని మంచి రెసిపీ చేసి చూపిస్తాను. ఇది చాలా అరుదుగా చేసుకుంటారు. సో దీనికోసం నేను ఒక 4 మీడియం సైజు పొటాటోస్ని మంచిగా బాయిల్ చేసుకున్నాను. తర్వాత స్టఫింగ్ కోసం 1.5 కప్ గోధుమ పిండిలో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 3/4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిలో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. సో ఇలా ముద్ద కడితే పిండి అనేది మంచిగా నాని సాఫ్ట్గా వస్తుంది. సో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం సాఫ్ట్ డోలాగా మనం కలుపుకోవాలి. సో ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టేసి ఒక 20 to 30 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి. సో నెక్స్ట్ ఈలోపు మన స్వీట్ పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయినాయి. సో దీన్ని కొంచెం సేపు చల్లారిన తర్వాత దీనిపైన ఉండే తొక్కుని పీల్ని తీసేసి మ్యాష్ చేసుకోవాలి. దీన్ని ఇలా మ్యాష్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇలా గ్రేట్ కూడా చేసుకోవచ్చు. సో వీటిని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు నేను బెల్లంని వాడుతున్నాను. సో మీరు బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా వాడుకోవచ్చు. సో అది ఆప్షనల్. ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం అంతా కూడా కంప్లీట్గా కరిగిపోవాలి కంప్లీట్గా. సో ఈ విధంగా కరిగిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ స్వీట్ పొటాటో మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. సో తర్వాత ఇది ఇందులోకి యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్వీట్ పొటాటోస్ని చిలకడ దుంపలు కూడా అని అంటారు తెలుగులో. సో వీటిలో విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల మనకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అదేవిధంగా చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది మంచి ఫుడ్. కొంచెం తిన్నా కూడా కడుపు నిండుగా ఉంటుంది. సో ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కకు దించేయాలి. సో ఈలోపు మన పిండి కూడా నానిపోయి ఉంటుంది. ఒక 2 లేదా 3 నిమిషాల పాటు బాగా నెయ్యి చేసుకోవాలి. ఇలా నెయ్యి చేసుకున్న తర్వాత కొంచెం చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ బొబ్బట్లకి పిండి కొంచెం లూజ్గా ఉంటేనే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అదేవిధంగా స్టఫ్ అనేది బయటికి రాకుండా చూస్తుంది. సో ఈ విధంగా ఎన్ని వీలైతే అన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక పాలిథిన్ కవర్ లేదా బటర్ పేపర్ని తీసుకొని దానిపైన ఆయిల్ని లేదా ఇలా నెయ్యిని యాడ్ చేసి మొత్తం అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం స్టఫింగ్ కోసం స్వీట్ పొటాటోని ఇలా బాల్స్ లాగా చేసేసుకొని ముందుగానే పక్కన పెట్టి ఉంచుకోవాలి రెడీగా. సో నెక్స్ట్ మనం బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా పిండి ముద్దను తీసుకొని ఇలా చేతులతో వెడల్పుగా చేసేసుకోవాలి. తర్వాత మన పొటాటో స్టఫ్ని ఇందులోకి పెట్టేసుకొని మొత్తం అంతా పిండితోని క్లోజ్ చేయాలి. ఏమాత్రం కూడా మనకు స్టఫ్ అనేది బయటికి రాకుండా పిండి ముద్దతోని మొత్తం అంతా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకొని మనం పాలిథిన్ కవర్ మీద పెట్టేసి దానిపైన ఇంకొక కవర్ని పెట్టి చేతి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఫింగర్స్తో. సో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఎంత వీలైతే అంత పలచగా చేసేసుకొని మనం వేడివేడిగా ఉన్న పెనం మీద ఆయిల్ని లేదా నెయ్యిని యాడ్ చేసేసుకొని దానిపైన మనం చేసేసుకున్న బొబ్బట్లని యాడ్ చేసుకోవాలి. సో దీనిపైన కూడా కొంచెం నెయ్యిని యాడ్ చేసేసుకొని ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసి ఇంకో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు మనం కాల్చుకోవాలి. సో 2 వైపులా కూడా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా మనకు ఎన్ని కావాలంటే అన్ని బొబ్బట్లని ఈజీగా కొంచెం కొత్తగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు శనగపప్పుతోని బెల్లంతోని చేయకుండా ఈ విధంగా ఈ సీజన్లో దొరికే ఈ స్వీట్ పొటాటోస్తోని ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ చిలకడ దుంపలు అనేవి కంటి చూపును మెరుగుపరుస్తుంది. అదేవిధంగా గొంతు ఛాతి భాగాల్లో ఉండే ఇన్ఫెక్షన్ని కూడా దూరం చేస్తుంది. సో ఈ విధంగా ఈ సీజన్లో దొరికే ఈ స్వీట్ పొటాటోస్తోనే ఈ విధంగా డిఫరెంట్గా బొబ్బట్లను చేసి పెట్టండి. అందరు ఇష్టంగా తింటారు. ఈ బొబ్బట్లు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లిక్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.